హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే ఇంకో కామెంట్ వచ్చేసి, మేడం బీ ఫార్మసీ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ వీడియో చేయండి మేడం ప్లీజ్ మేడం అన్నారు. అందరు ఫెస్టివల్ అడావిల్లో ఉంటారు, ఎందుకులే అనేసి నేను వీడియో అప్లోడ్ చేయడము మానేసాను అనమాట. ఇప్పుడు ఫెస్టివల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వీడియోస్ ఉందాం. బీఫామ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ సిలబస్ టాపిక్లోకి వెళ్దాం. అంతకంటే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫుల్గా ఏ టాపిక్స్ కవర్ అయితే అన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ సెమ్లో వచ్చేసి మనకు హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఉంటుంది, ఫార్మస్యూటికల్ అనాలిసిస్ ఉంటుంది, నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది, నెక్స్ట్ ఫార్మస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, ఫార్మస్యూటిక్స్ 1 ఉంటుంది. ఇంకొకటి ఎంపీసీ బైపీసీ వాళ్ళు ఎలిజిబుల్ కదా. ఎంపీసీ వాళ్ళు అయితేనేమో రెమిడియల్ బయాలజీ ఉంటుంది, ఫస్ట్ సెమ్లోనే ఉంటుంది, తర్వాత ఉండదు. బైపీసీ వాళ్ళు అయితే మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఈజీగానే ఉంటుంది, అంతగా ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, ఫార్మస్యూటికల్ అనాలిసిస్, ఫార్మస్యూటిక్స్, ఫార్మస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, కమ్యూనికేషన్ స్కిల్స్, రెమిడియల్ బయాలజీ, నెక్స్ట్ మ్యాథమెటిక్స్. అయితే మనకి హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీలో మనకు ఎలాంటి టాపిక్స్ కవర్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇంట్రడక్షన్ అండి. ఇంట్రడక్షన్లో వచ్చేసి హ్యూమన్ బాడీ, మన బాడీ ఏ విధంగా ఉంటుంది, సెల్యులార్ లెవెల్ ఏ విధంగా ఆర్గనైజేషన్ అనేసి ఫస్ట్ ఇంట్రడక్షన్ బాడీ గురించి మొత్తం. సెకండ్ యూనిట్ వచ్చేసి మన స్కెల్టల్ సిస్టమ్, మనం మొత్తం మన ఇది మజిల్ లేకుండా ఉంటే స్కెల్టల్ ఏ విధంగా ఉంటాయి, బోన్స్ ఉంటే ఏ విధంగా ఉంటాయి, స్కెల్టల్ సిస్టమ్ అన్నీ బోన్స్ గురించి, జాయింట్స్ గురించి ఆ విధంగా. బాడీ ఫ్లూయిడ్ వచ్చేసి మనకు బాడీ ఫ్లూయిడ్ అండ్ బ్లడ్ లింపాథెటిక్ సిస్టమ్, బాడీలో ఉండే ఫ్లూయిడ్స్, మన బ్లడ్ లింపాథెటిక్ సిస్టమ్స్ ఉంటాయి కదా, వాటి గురించి. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్, పెరిఫెరల్ నర్వస్ సిస్టము గురించి మొత్తం, పెరిఫెరల్ నర్వస్ సిస్టము, సెన్స్ గురించి, సెన్స్ ఆర్గన్స్ గురించి ఉంటుంది. లాస్ట్ యూనిట్ వచ్చేసి మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ గురించి ఉంటుంది. కార్డియోవాస్కులర్ సిస్టమ్ గురించి ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మన హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. నెక్స్ట్ ఫార్మస్యూటికల్ అనాలిసిస్. ఫార్మస్యూటికల్ అనాలిసిస్ చాలా సింపుల్ సబ్జెక్టు, ఈజీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది సిస్టమ్. నాకు ఈ సబ్జెక్టు దీంట్లో వచ్చేసి ఫస్ట్ యూనిట్ వచ్చేసి దీంట్లో కూడా ఏదైనా ఫస్ట్ సెమ్ కాబట్టి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఫార్మస్యూటికల్ అనాలిసిస్ అంటే ఏంది, ఎర్రర్స్ ఉంటాయి, ఎర్రర్స్ అంటే ఏంది అనేసి ఇంట్రడక్షన్ ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్, నాన్ అక్వస్ టైట్రేషన్స్ ఉంటాయి, మొత్తం టైట్రేషన్స్ చాలా బాగుంటాయి. టైట్రేషన్స్ కలర్ పింక్, ఎల్లో, రెడ్డిష్ ఇలా కలర్స్ వస్తుంటాయి. మీరు ల్యాబ్ మాత్రం మిస్ అవ్వకుండా చెయ్యండి, ఈ టైట్రేషన్స్ చాలా బాగుంటుంది ల్యాబ్. యాసిడ్ బేస్ టైట్రేషన్, నాన్ అక్వస్ టైట్రేషన్. నెక్స్ట్ వచ్చేసి ప్రిసిపిటేషన్ టైట్రేషన్, కాంప్లెక్సోమెట్రీ టైట్రేషన్, గ్రామెట్రిక్ టైట్రేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి రిడాక్స్ టైట్రేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోకెమికల్ మెథడ్ ఆఫ్ అనాలిసిస్, ఎలక్ట్రోకెమికల్ మెథడ్ ఒక అనాలిసిస్ గురించి ఉంటుంది. ఇది వచ్చేసి ఫార్మస్యూటికల్ అనాలిసిస్, మొత్తం టైట్రేషన్స్ ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఫార్మస్యూటిక్స్ 1. ఈ ఫార్మస్యూటిక్స్ 1 నేను అన్ని క్లాసులు చెప్పడం జరిగింది యూట్యూబ్లో, కంపల్సరీ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి, మిస్ అవ్వకుండా మీరు అన్ని క్లాసులు చూడొచ్చు, వీడియోస్ చూడొచ్చు, క్లాసులు సింపుల్గా ఈజీగా చెప్పిన. అయితే ఈ ఫార్మస్యూటిక్స్ వచ్చేసి హిస్టరీ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ఫార్మసీ, మన హిస్టరీ ఏంది, ఫార్మసీ గురించి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంది, అది వచ్చేసి అవి ఉంటుంది. ఫస్ట్ ఏదైనా ఇంట్రడక్షనే కదా, ఈ ఫార్మస్యూటిక్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఫార్మస్యూటిక్ క్యాలిక్యులేషన్స్, పౌడరు, లిక్విడ్, డోసేజ్ ఫార్మ్స్ ఉంటాయి కదా, ఈ డోసేజ్ ఫార్మ్స్ క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేయాలి, సాలిడ్ అయితే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, లిక్విడ్ అయితే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనేసి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి సెకండ్ యూనిట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి మోనోబేసిక్ లిక్విడ్, బైబేసిక్ లిక్విడ్, సస్పెన్షన్స్, ఎమల్షన్స్. ఈ క్లాసులు నేను ఆల్రెడీ మోనోబేసిక్ చెప్పిన, బయోబేసిక్ చెప్పిన, ఎమల్షన్స్ చెప్పిన, పౌడర్స్ చెప్పిన, సస్పెన్షన్స్ క్లాస్ కూడా చెప్పిన. నేను యూట్యూబ్లోనే అప్లోడ్ చేయడం జరిగింది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా, కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. పైన ఐకాన్ మీద కూడా వస్తుంది, ఐకాన్ మీద క్లిక్ చేస్తే కూడా మీరు చూడవచ్చు అనమాట.
ఈ క్లాసులన్నీ సస్పెన్షన్స్, ఎమల్షన్స్, మోనోబేసిక్, బైబేసిక్ లిక్విడ్స్. ఇది లాస్ట్ వచ్చేసి 4th యూనిట్ వచ్చేసి మనకు సపోజిటర్స్ అండ్ ఫార్మస్యూటికల్ ఇంకంపాటబిలిటీస్. నేను సపోజిటర్స్ క్లాస్ కూడా చెప్పిన, ఫార్మస్యూటికల్ ఇంకంపాటబిలిటీ క్లాస్ కూడా నేను చెప్పడం జరిగింది. లాస్ట్ 5th యూనిట్ వచ్చేసి సెమీ సాలిడ్ డోసెస్ ఫామ్. ఈ సెమీ సాలిడ్ డోసెస్ ఫామ్ కూడా నేను క్లాసులు చెప్పడం జరిగింది. ఆ లింక్ పైన ఐకాన్ మీద వస్తుంది, కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి క్లాసులు. సింపుల్గా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ క్లాస్ విన్నా కూడా రావచ్చు అనమాట. సపోజిటర్స్ చెప్పిన, సెమీ సాలిడ్ డోసెస్ ఫామ్ క్లాస్ చెప్పిన పైన ఐకాన్ మీద వస్తుంది, క్లిక్ చేయండి, మిస్ అవ్వకండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇది ఫార్మస్యూటిక్స్ 1. నెక్స్ట్ ఫార్మస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఈ ఫార్మస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇంప్యూరిటీస్ ఇన్ ఫార్మస్యూటికల్ సబ్స్టెన్స్ అండ్ జనరల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్. ఇంప్యూరిటీస్ ఏముంటాయి, జనరల్ మెథడ్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చు అనేసి, యాసిడ్స్, బేస్, బఫర్స్, మేజర్, ఎక్స్ట్రా అండ్ ఇంట్రా సెల్యులర్ ఎలక్ట్రోలైట్స్. దీంట్లో మన ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే యాసిడ్స్, బేస్, బఫర్సే ఉంటాయి. ఇంట్రా సెల్లార్, ఎక్స్ట్రా సెల్లార్ గురించి. నెక్స్ట్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఏజెంట్స్. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఏజెంట్స్ అంటే ఏంది, వాటి గురించి ఉంటాయి. నెక్స్ట్ మిస్సెలినస్ కంపౌండ్స్ కూడా ఉంటాయి. రేడియో ఫార్మస్యూటిక్స్ కల్స్ అంటే ఏంటి అనేసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది ఫార్మస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ అంటే కొంచెం తెలుగు మేడం వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ గురించి ఈ సబ్జెక్ట్ పెట్టడం జరిగింది. ఫస్ట్ సెమ్లో కొంతమంది తెలుగు మేడం నుంచి వస్తారు, మొత్తం ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు మేడమే ఉంటారు, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అనేసి ఈ సబ్జెక్ట్ అనేది పెట్టడం జరిగింది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ యూనిట్, బేరియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్, పర్స్పెక్టివ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఎట్లా, ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. థర్డ్ యూనిట్ బేసిక్ లిజనింగ్ స్కిల్స్, ఎఫెక్టివ్ రైటనింగ్ ఎఫెక్ట్స్. లిజనింగ్ ఏ విధంగా ఉంటుంది, రైటింగ్ ఏ విధంగా ఎఫెక్టివ్ ఉంటుంది అనేసింది. నెక్స్ట్ ఇంటర్వ్యూ స్కిల్స్, గివింగ్ ప్రజెంటేషన్. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలాంటి స్కిల్స్ ఉండాలి, మన ప్రజెంటేషన్ ఏ విధంగా ఉండాలి, అది ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా ప్రజెంటేషన్ ఇవ్వాలి అనేసి. గ్రూప్ డిస్కషన్స్ ఒక టాపిక్ ఇచ్చి మనకే గ్రూప్ డిస్కస్ చేసుకోమనేసి మన ఫ్రెండ్స్ని పెడతారు. అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే సింపుల్గా ఈజీగానే ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ సబ్జెక్టు. ఈ తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది, అది వాళ్ళకి డెవలప్మెంట్ అవుతుంది. ఇబ్బంది అవ్వను కానీ ఇంగ్లీష్ అనేది డెవలప్ అవుతుంది. భయపడతారు కదా, నేను ఫస్ట్ నుంచి తెలుగు మీడియం ఇంగ్లీష్ అనేసి. ఈ ఇంగ్లీష్ సబ్జెక్టు, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. నేను కూడా ఫస్ట్ నుంచి తెలుగు మీడియమే, నేను బీఫామ్ డైరెక్ట్ ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిన. చాలామంది ఉంటారు, అట్లా ఏం భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, రెమెడియల్ బయాలజీ. మ్యాథమెటిక్స్ అయితే మొత్తం 10th ఉన్నవే ఉంటాయి, వేరేది ఏమి ఉండదు, అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. లాగార్థము, ఫంక్షన్స్, లిమిటేషన్, కంటిన్యూ, మ్యాట్రిక్స్, డిటర్మినేషన్, క్యాలిక్యులేషన్, అనలిటిక్, జియోమెట్రిక్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇవే ఉంటాయి. సింపుల్గానే ఉంటుంది. నాకైతే మ్యాథ్స్ అంతగా ఏమి ఇబ్బంది అనిపించలేదు బీఫామ్ ఫస్ట్ సెమ్లో. అప్పుడు ఫస్ట్ ఇయర్లో అప్పుడు మేము చదివేటప్పుడు ఇయర్ వైజ్గా ఉండే, తర్వాత ఇప్పుడు సెమిస్టర్ వైజ్గా ఉండి ఫస్ట్ ఇయరే ఉండే, తర్వాత సెకండ్ ఇయర్ నుంచి అది ఉండే. అయితే అంతగా అంత ఇబ్బంది ఉండదు. రెమెడియల్ బయాలజీ కానీ మ్యాథమెటిక్స్ కానీ అవి సింపుల్గానే ఈజీగానే ఉంటుంది. మన 10th బేసిక్సే ఉంటాయి, అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మ్యాథ్స్గా మేడం అనేసి ముందే చాలామంది కామెంట్లో కూడా నన్ను అడిగారు, మేడం ఫస్ట్ ఇయర్లోనే ఉంటుంది, ఫస్ట్ సెమ్లోనే ఉంటుంది, తర్వాత కంటిన్యూ అవుతుందా అనేసి అడిగారు. ఫస్ట్ సెమ్ ఒక్కటే ఉంటుంది మ్యాథమెటిక్స్, రెమెడియల్ బయాలజీ, తర్వాత ఎక్కడ టచ్ అవ్వదు. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీరు కామెంట్ సెక్షన్లో 2-3 టైమ్స్ అడిగారు, నేను రిప్లై ఇవ్వలేకపోయినా, అందుకే ఇప్పుడు ఇస్తున్నా. తర్వాత మీకు ఎప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది మీకు రిపీట్ అవ్వదు. ఇదే మన ఫార్మసీ రిలేటెడే ఉంటుంది. ఇంకొకటి ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగా వచ్చి ఉండాలన్నా అంత అవసరం ఏం లేదు. మామూలుగా వచ్చినా కూడా మనం దాన్ని ప్రాక్టీస్ చేసి మనము డెవలప్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది ఇదే భయపడుతున్నారు, అస్సలు భయపడద్దు. మంచిగా ఉంటుంది, చదువుతూ ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంటుంది, చదవాలి. ప్రాక్టీస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాక్టీసు మన స్ట్రక్చర్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. మనం చేయాలి, ఏదైనా చెప్తే మనం వెళ్ళాలి. మనం ఇక
అంత ప్రాక్టీస్ చేయాలి, అట్లా మనకు వచ్చేస్తుంది. ఇది అండి బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ సిలబస్. మీరు కామెంట్ సెక్షన్లో అడిగారు కాబట్టి మీ గురించి నేను ఈ వీడియో మీకు రీచ్ అయింది అనుకుంటున్నా. రీచ్ అయితే కంపల్సరీ నా కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వండి. మేడం నాకు రీచ్ అయింది, మాకు అర్థమైంది అని రిప్లై ఇస్తే నాకు అనేది సాటిస్ఫై అవుతుంది. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకేమైనా సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు నేను ఎంబడే మీకు వీడియో రూపంలో సెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.